పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గోదావరికని జిఎం కాలనీ క్రీడా మైదానంలో విద్యార్థులు, సింగరేణి అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా జిఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. నిత్య జీవితంలో యోగా ఒక భాగంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు యోగా వైపు చూస్తున్నాయన్నారు. యోగా మన సంస్కృతిలో భాగమైందని అన్నారు. శారీరక, మానసికంగా మనిషి పరిపూర్ణంగా తయారవుతారని అన్నారు. ముఖ్యంగా ఈరోజు 21 జూన్ నాడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఇది భారతీయులమైన మనందరికీ కూడా గర్వకారణం. కొన్ని వేల ఏండ్ల నుంచి కూడా భారతదేశము యోగాలో మన సంస్కృతిలో ఒక భాగమై ఉన్నది. అయితే ఇప్పుడు ప్రపంచం ఇప్పుడున్న సవాళ్లకు, మానవాళి ఎదుర్కొన్న సవాళ్లకు వ్యక్తిగతంగా కానీ, సమాజం పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు యోగా వైపు చూస్తున్నాయి. మనం గమనించినట్టయితే ఇటు మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆత్మపరంగా కానీ మనిషిని పరిపూర్ణంగా చేయడంలో యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. అందులో భాగంగా సింగరేణి కాలరీస్లో అన్ని ఏరియాలలో, కార్పొరేట్లో కూడా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. గౌరవనీయులు చైర్మన్ గారు శ్రీ బుద్ధప్రకాష్ గారు, డైరెక్టర్ శ్రీ గౌతమ్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు RG1 ఏరియాలో జిఎం కాలనీ స్టేడియంలో అద్భుతంగా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఇందులో ఉద్యోగస్తులు, మహిళలు, పిల్లలు, యూనియన్ నాయకులు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని